మెగాస్టార్ చిరంజీవి నయనతార కలిసి మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి రాబోతుంది. తాజాగా విడుదలైన ప్రోమో సినీ ప్రియులను ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి నయనతార కాంబో మరోసారి సందడి చేయనుంది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది విడుదల కానుంది. సైరా, గాడ్ ఫాదర్ తర్వాత చిరుతో నయన్ మళ్లీ జోడి కడుతుండడం ఫ్యాన్స్ లో హైప్ పెంచింది. ఈ సినిమా కోసం నయన్ ఏకంగా 18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ లో టాక్. విడుదలైన ప్రోమోలో చిరు నయన్ లా సంక్రాంతికి రఫ్ ఆడించేద్దాం డైలాగ్ హైలైట్ గా నిలిచింది. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అనేలా ఈ చిత్రం ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ గా రాబోతోంది. నయన్ క్రేజ్, చిను ఎనర్జీ, అనిల్ మార్క్ కామెడీతో ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేయనుందని అభిమానులు ఉబ్బి తబ్బిపవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ జోడీ ట్రెండింగ్ లో ఉంది. శేఖర్ కమల డైరెక్షన్ లో రూపొందుతున్న కుబేరా సినిమా సంచలనం సృష్టిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ పాన్ ఇండియా మూవీపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధనుష్, నాగార్జున, రష్మిక నటిస్తున్న ఈ చిత్రం డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడయ్యాయట. టాలీవుడ్ లో హైప్ క్రియేట్ చేస్తున్న చిత్రాల్లో కుబేరా ఒకటి. శేఖర్ కమల డైరెక్షన్ లో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ఏకంగా 50 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇంత భారీ డీల్ కుదరడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. శేఖర్ కమ్ముల స్టైల్లో ఎమోషనల్ డీప్ స్టోరీ లైన్ తో రూపొందుతున్న కుబేరా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ భారీ డీల్ తో మరోసారి టాలీవుడ్ సత్తా దేశవ్యాప్తంగా చాటి చెప్పింది. నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాకు అనిరుద్ సంగీతం అదిరిపోతోంది. అందుకే ఆడియో రైట్స్ 18 కోట్లకు అమ్ముడుపోయాయి. అంత రేటుకి అమ్ముడుపోవడంతో అనిరుద్ రెమ్యూనరేషన్ గట్టిగా తీసుకున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. నాని హీరోగా రూపొందుతున్న ది ప్యారడైజ్ సినిమాకు అనిరుద్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం అనిరుద్ 15 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఆశ్చర్యకరంగా ఈ సినిమా ఆడియో రైట్స్ 18 కోట్లకు అమ్ముడుపోయాయి అంటే అనిరుద్ పై పెట్టిన పెట్టుబడి రికవరీ అయినట్లే. పుష్ప సినిమాతో ఆడియో రైట్స్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం తమన్ ఒక్కో సినిమాకు 8 కోట్లు, దేవిశ్రీ ప్రసాద్ 10 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు. గతంలో ఏఆర్ రెహమాన్ సంగీతానికి ఉన్న క్రేజ్ ను ఇప్పుడు అనిరుద్ అందుకుంటున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనిరుద్ సంగీత దర్శకుడిగా ఖరీదైన బ్రాండ్ గా మారారు. ఇప్పుడు అనిరుద్ సంగీతం ఒక్కటే సినిమా బడ్జెట్ లో భారీ భాగమయ్యే పరిస్థితి వచ్చింది. అనిరుద్ ఈ ట్రెండ్ ని ఇలాగే కొనసాగిస్తాడో లేదో మున్ముందు చూడాలి.